ఇండియా కార్పొరేట్ వీక్లో మన్మోహన్ సింగ్ గారు నిలబడి 2010లో డిసెంబర్ 2010లో ఫోన్ ట్యాపింగ్ని సపోర్టు చేసుకుంటూ మేము ఇండస్ట్రియలిస్ట్లో కూడా చేస్తున్నాం, ట్యాక్స్ ఎవేషన్ చేయకుండా, ట్యాక్స్లు ఫరారీ చేయకుండా ఇది చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు నిలబడి మాట్లాడారు, అప్పటి ప్రధానమంత్రి గారు నిలబడి మాట్లాడారు. కాబట్టి ఐఎమ్ టూ అ స్మాల్ పర్సన్ టు టెల్ అబౌట్ దిస్. నేను ఓపెన్గా చెప్పేది మీకు ఏంటంటే, కేసీఆర్ గారు చాలా క్లియర్గా ఒకసారి చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి. ఎక్కడెక్కడ టెర్రర్ హాట్ బెడ్స్ ఉన్నాయో, ఏ విధంగా దేన్ని ఎట్లా డీల్ చేయాలనో దాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ జరుగుతున్న మెకానిజంని మీరు రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సింపుల్గా ఏం చేసిర్రు, ఈ కేసు ఎక్కడికి పోతుంది, అల్టిమేట్గా ఒక కేసు ఎక్కడికి పోతుంది, కోర్టు బెంచ్కి పోతుంది. వాళ్ళని మనం సపోర్ట్గా తెచ్చుకోవాలి అంటే జడ్జిలవి కూడా అవుతున్నాయి ఫోన్ ట్యాపింగ్. దీన్ని రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? మీడియా. జర్నలిస్టులవి కూడా అవుతున్నాయి. మాకు అనుకూలం జర్నలిస్ట్ పేరు చెప్తే ఇంకా మంచిదే కదా, మా పాటనే పాడతాడు. రాధాకృష్ణ గారి పేరు బెస్ట్, ఏబిఎన్ రాధాకృష్ణ మావోడే కదా, ఏబిఎన్ రాధాకృష్ణ. అవునవును కేసీఆర్ నాకు చేసిండనే చెప్తాడు. సో రాధాకృష్ణ గారి పేరు పెట్టేసినాం. కానీ ఇంకా మసాలా దాక్తలేదు. జడ్జిలది ప్రజలు ఎక్కువ ఎందుకు చూస్తారండి, రాధాకృష్ణ గారిది ఎక్కువ ఎందుకు చూస్తారండి? ఎక్కువ చూసేది సినిమా వాళ్ళది చూస్తారు కదా. అందుకు సినిమా వాళ్ళ పేర్లు కూడా పెట్టేద్దాం. ఫస్ట్ సమంత నాగచైతన్య పేరు ఎత్తేద్దాం, తర్వాత ఇంకొందరు హీరోయిన్స్ పేరు ఎత్తుదాం, అంతే. ఆధారం లేదు, ఏమీ లేదు. కానీ దీంతో మాకు నష్టం ఏం లేదు విజయ్ గారు. ఎందుకు చెప్తానంటే, కేటీఆర్ గారికి ఇది పరీక్ష కాదు. ఆయన ఎన్నో ఎన్నికల పరీక్షలు చూసేసాడు. ఆయన రేపు మళ్ళీ తన నియోజకవర్గంలో గెలుస్తాడు. నష్టం జరిగేది కేటీఆర్ గారికో లేకపోతే కేసీఆర్ గారికో లేకపోతే బీఆర్ఎస్ కాదు. అల్టిమేట్గా లాంగ్ రన్లో తెలంగాణ ప్రజలకు ఫోన్ ట్యాపింగ్ ఇస్ థ్రాష్. నిజంగానే ఇవాళ ఒకటి చెప్పాలి, నా అసలు ఇంత మనం సీరియస్గా మాట్లాడుతున్నాం కదా, ఇవాళ నిజంగానే ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా చేపించింది ఇవన్నీ అని ఉంటే, కేంద్రంలో ఉన్న వాళ్ళు టెలికమ్యూనికేషన్స్ ఇదంతా షేక్ అయిపోతుందండి. టెలికమ్యూనికేషన్స్కి తెలియకుండా అవుతుందా? గవర్నర్ గారు ఫోన్ ట్యాపింగ్ అయిందంట అని బీజేపీ వాళ్ళు అంటారు. అప్పటి గవర్నర్ గారిది, గవర్నర్ గారు యూజ్ చేసేది రాజ్భవన్లో ల్యాండ్ లైన్ అండి, బిఎస్ఎన్ఎల్. డూ యూ థింక్ ఇంటర్సెప్షన్స్ విల్ హ్యాపెన్ వితౌట్ బిఎస్ఎన్ఎల్స్ నాలెడ్జ్? నో నాట్ ఎట్ ఆల్. మరి బిఎస్ఎన్ఎల్ ని కూడా వేయాలి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి తెలియకుండా జరగదు కదా. నాట్ ఎట్ ఆల్. ఏంటంటే ఆంట్ వి వేస్టింగ్ టైం? మనం కోర్టు టైం వేస్ట్ చేస్తున్నాం, సిట్ టైం వేస్ట్ చేస్తున్నాం, అందరి టైం వేస్ట్ చేస్తున్నాం, ప్రజల టైం వేస్ట్ చేస్తున్నాం ఇవన్నిటి మీద. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ప్రభువులు, ఎవరు కూడా కాదు. కాకపోతే స్ట్రాటజికల్గా న్యాయ వ్యవస్థని మిగతా వాళ్ళందరినీ కేటీఆర్ రాంగ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ వారి మీద సెక్షన్స్ వేసేయండి, వారి జైలుకు పంపిస్తారా, ఏం చేస్తారా. కానీ లేనప్పుడు కూడా మీరు ముద్రేస్తా అంటే ఎన్నిసార్లు ముద్రేసిండ్రండి?